ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద చర్చనీయాంశమైన విషయం. అమరావతి చుట్టూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ఆకాశంలో హర్మ్యాలు నిర్మిస్తూ ఉంటే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ వీళ్ళు మాత్రం అసలది చానా కష్టమైన ప్రాజెక్టు, రాష్ట్రానికి భారం. అందులో 10%తో ఇప్పటికిప్పుడు మావిగన్ రాజధాని రెడీ అయిపోతది అని చెప్పి వాళ్ళు. బట్ ఇక్కడ మనకు వాస్తవం అనే ప్లాట్ఫామ్ మీద కనుక చర్చిస్తే, ఇప్పటికీ అమరావతి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములు 54,000 ఎకరాలు మొదటి విడతగా చంద్రబాబు నాయుడు గారు సేకరించారు. ఆ 54,000 ఎకరాల ప్రాజెక్టు కోసమే 48,000 కోట్లకు విదేశీ బ్యాంకులతో రుణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరో 40,000 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రారంభించి ఈ మొదటి విడతలో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేయాలనుకుంటున్న ఒక 112 పనులు ఏమైతే ఉన్నాయో, దానికోసం కొంచెం అటు ఇటు 1,00,000 కోట్లు కావాలని చెప్పి వీళ్ళు అఫీషియల్గానే చెప్పినటువంటి మాటలు. ఇది కాకుండా రెండో విడత మరో 50,000 ఎకరాలు కావాలన్నారు. అందులో 17,000 ఎకరాల భూమిని సేకరించడం కోసం మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడం కోసం ఆల్రెడీ కొన్ని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. సో మొదటి విడతకే 1,00,000 కోట్లు వీళ్ళు ప్రాథమిక అంచనానే అంటే, అది ఇంక ఎంత పెరుగుతుందో మనం ఊహించవచ్చు. ఎందుకంటే 2019కి ముందు వీళ్ళు ఇచ్చినటువంటి పనులకు కాంట్రాక్టులు, వాటిని వీళ్ళే రద్దు చేసి 24 వచ్చేసరికి 2 3 ఇస్తూ ఉన్నారు. మరి ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అనేది మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేము. అండ్ ఇక్కడ కనుక మనం కాన్సన్ట్రేట్ చూస్తే, చంద్రబాబు గారు వాళ్ళ మీడియా ఇంత డబ్బులు అక్కడ పెట్టడము, అండ్ అక్కడి పనుల్లో అవినీతి అక్రమాలు దోచుకుంటున్నారు, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాళ్ళ సొంత ప్యాకెట్లకు మళ్లించుకుంటున్నారు అన్న ఈ విమర్శల నుంచి జనాన్ని డైవర్ట్ చేయడం కోసం, అమరావతి అనేది నిర్మితం అయిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మారిపోతుంది అని బెల్లపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, ఆ భూములు అమ్మి అదే అప్పులు తీరుస్తుంది అని పదే చెబుతూ ఉన్నారు. ఇది ఎంత జూదం అన్నది జనానికి వీళ్ళు అర్థం కానికుండా అంటే అడ్డగోడులు కడుతూ ఉన్నారు. ఇది నిజంగా జూదం లాంటిది. ఆ అమరావతి అనేది వీళ్ళు 1,000 కోట్ల అప్పులు తెచ్చి, విదేశీ బ్యాంకులు ఏమి ఊరికే ఇవ్వవు. రాబోయే 25-30 సంవత్సరాల్లో మళ్ళీ డాలర్ల రూపంలోనే వడ్డీకి చక్కెర వడ్డీ కలిపి ఏ స్థాయిలో మనం అప్పులు తీర్చాల్సి ఉంటుందో మన ఊహకు కూడా అందదు. ఎందుకంటే 1991లో 22 రూపాయలు ఏమో ఉండే డాలర్తో పోలిస్తే రూపాయి. 2014 అంటే వీళ్ళ అమరావతి మొదలెట్టే కాన్సెప్ట్ వచ్చేసరికి 14-15, అండ్ అక్కడ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేసరికి అది 62 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంది? 94 రూపాయలు ఉంది. మనం చూస్తున్నాం 94 రూపాయలు ఉంది. మరి ఇంక ఇది పెరిగి ఇప్పుడు కనుక ఇరాన్ అమెరికా యుద్ధము, ఆ క్రూడ్ ఆయిల్ $150 పోతే డాలర్తో రూపాయి విలువ 100 దాటుకోమైనా మనం ఇంకా ఏమంటారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఆ డాలర్ పెరిగే కొద్దీ అడ్డు వడ్డీ అసలు కలిపి మళ్ళీ డాలర్లోనే కడుతూ పోవాలి. అంత అప్పులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? అమరావతిలో ఇవే భూములు అమ్మి కట్టచ్చు. అది సక్సెస్ అవ్వకపోతే అంటే ఇప్పుడు ఏమి ప్రపంచ బ్యాంకో ఇంకో బ్యాంకో అప్పులు ఇచ్చారు అంటే ఉదాహరణగా వాళ్ళు ఏమన్నా ఫ్రీ సర్వీస్ చేస్తారా, లేకుంటే వాళ్ళు ఏమన్నా ఎన్జిఓలు నడుపుతూ ఉన్నారు? ఇక్కడ ఏం పనులు చేయాలి, ఎట్లా పనులు చేయాలి, దేని దగ్గర ఎట్లా వసూలు చేయాలి, ఏ విధంగా యూజర్ ఛార్జీలు వసూలు చేయాలి, మొత్తం వాళ్ళే డిజైన్ చేసి పెడతారు. ఏది ప్రైవేట్కి ఇవ్వాలి, ఏది ప్రైవేట్ పబ్లిక్లో ఉండాలి, ఎక్కడెక్కడ ఏం దోసు మొత్తం వాళ్ళ నియంత్రణలోనే ఉంటుంది. ఇంకా ఇన్ని దగ్గర పెట్టుకొని లక్షల కోట్లతో గేమ్ ఆడుకుంటూ అది జోదం విఫలమైతే అంటూ ఉన్నా. వీళ్ళంతా చెబుతున్నారు సక్సెస్ అయితే అవే భూములు అమ్మి కడతాము, అది చేస్తాం, ఇది చేస్తాం. ఒకవేళ అది సక్సెస్ కాకపోతే ఏంది? అక్కడ భూములకి ఈ రేంజ్లో వాల్యూ ఏమంటారు డబ్బులు రాకపోతే ఏంటి? అప్పుడేం చేస్తారు? అప్పుడు తెచ్చిన అప్పులు వాళ్ళు ఊరుకుంటారా? విదేశీ బ్యాంకులు ఏదో ఒక రూపంలో రాష్ట్రం కట్టాలి కదా. ఇప్పుడు ప్రజలను కన్విన్స్ చేయడం కోసము ఆ అప్పుల భారం ఏమి మన మీద పడలేదని ప్రజలు ఫీల్ అవ్వాలని చెప్పి వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. కానీ ప్రాక్టికాలిటీ ఏంటి? ఎంత కాంప్లికేటెడ్గా తయారవ్వబోతుంది. నిజంగా నాకైతే జూదంలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా హైపోథెటికల్ వస్తుంది. 5 ఎకరా 20 కోట్లు వస్తుంది, 5,000 ఎకరాలు 1,00,000 కోట్లు వస్తుంది. ఎంతసేపు ఉన్నా హైపోథెటిక్. అంత రావాలంటే ఎంత టైం పడుతుంది?
ఆ లోపు తెచ్చిన అప్పుకు వడ్డీలు ఎంత కట్టాలి, ఎన్ని డాలర్ వాల్యూ ఎంత పెరిగిపోతుంది ఏంటి, ఇవన్నీ ఆలోచించరా? ఆలోచించుకునే అవకాశం జనానికి ఇవ్వరా? ఎవరు కట్టమన్నారు లక్షల కోట్లు పెట్టి రాజధానిని? ఈ మాట అన్నామంటే వీడు అమరావతి ద్రోహి, వీడు రాష్ట్ర ద్రోహి. ఎవరు కట్టమన్నారు లక్షల కోట్లు పెట్టి? ఏ 10-15 వేల కోట్లు పోయి కట్టి ఎక్కడో దగ్గర ఉన్న నగరంలోనే ఏ విజయవాడ ఏ గుంటూరు చేసేసింటే అయిపోయేది, ఏ విశాఖను ఎక్కడో దగ్గర చేసింటే అయిపోయేది. ఎవరు వద్దన్నారు? లేదు సెంటర్లో ఉండాలంటున్నారు కాబట్టి గుంటూరు విజయవాడ ఒక అవుట్స్కట్స్లో దగ్గర ఉన్న భూములు ప్రభుత్వ భూములు కొంచెం ప్రైవేట్ భూములు తీసుకొని ఆడ కొన్ని ప్రభుత్వ భవనాలు కట్టేసింటే అయిపోయేది. ఇంత రిస్క్ ఎవరు చేయమన్నారు? అది ఫెయిల్ అయితే ఏంటి? అసలైన పాయింట్ ఇది కదా. నిజంగా నాకు అది జూదంలాగే కనిపిస్తుంది. అసలు మొత్తం మీద ఏం చేస్తారో, అసలు ఈ అమరావతిని ఎక్కడ ముంచి ఎక్కడ తేలుస్తారో, అసలు వీళ్ళ ధైర్యం ఏందో ఏం అర్థమే కాదు.